వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. భవితశ్రీ చిట్ ఫండ్ లీలలు. చిట్టి కాల పరిమితి ముగిసినా చెల్లించని డబ్బులు. 2 సంవత్సరాల నుండి తప్పించుకు తిరుగుతున్న సంస్థ MD తాటిపల్లి శ్రీనివాస్. ఆత్మహత్య శరణ్యమే అంటున్న భవితశ్రీ చిట్ ఫండ్ కస్టమర్లు. భవితశ్రీ చిట్ ఫండ్ కంపెనీలో కూలీనాలి చేసుకుని రూపాయి పోగు చేసుకుని వరంగల్లోని భవితశ్రీ చిట్ ఫండ్లో చిట్టీలు కట్టాం. చిట్టి గ్రూపులు 2018లో ప్రారంభించారు. డిసెంబర్ 2022లో చిట్టి యొక్క కాలపరిమితి ముగిసింది. మేము సంస్థలో చేరిన చిట్టీల విలువ 45 లక్షలు. 45 లక్షలు చిట్టి గ్రూపులకు సంబంధించిన సభ్యుల వివరాలు పాల్దీప్ మహేందర్, కీర్తి శివప్రసాద్, కీర్తి మోహన్, ఓదెల వెంకటేశ్వర్లు, కె శ్యామ్ సుందర్. మా యొక్క చిట్టీలు కాలపరిమితి అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. మాకు రావాల్సిన చీటీ డబ్బుల కోసం 2 సంవత్సరాలుగా చిట్ ఫండ్ కార్యాలయానికి ఇంటికి తిరిగి ఓపిక నశించినా మాకు డబ్బులు ఇవ్వలేదు. తిరిగి విసిగిపోయిన మేము సంస్థ యొక్క MD ఇంటి ముందు గత 10 రోజులుగా నిరాహార దీక్ష, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా MD నుండి ఎలాంటి స్పందన లేదు. అడ్వకేట్ కాలనీలో ఉన్న ఇంటిని కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇచ్చిన లిస్టులో ఉన్నప్పటికీ జనవరి మొదటి వారంలో సుమారు 8 కోట్లకు అమ్ముకొని వాసవి కాలనీలో ఉన్న ఇంటిని, గిర్మాజీపేటలోని ఇంటిని కూడా అమ్మకానికి పెట్టి తప్పించుకు తిరుగుతూ హైదరాబాద్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న శ్రీనివాస్ మీద చర్యలు తీసుకొని, సంస్థ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. భవితశ్రీ చిట్ ఫండ్ బాధితుల నిరాహార దీక్ష గత 10 రోజుల నుంచి చేస్తున్నారు వీళ్ళు. కానీ వీరిని ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదు. వీరి యొక్క డిమాండ్స్ ఏంటో వీరనే అడిగి తెలుసుకుందాం. అలా మీకు ఏ విధమైన సహాయం కావాలా, మీ ప్రాబ్లమ్స్ ఏంటి? మీడియా మిత్రులందరికీ నమస్కారములు. నా పేరు వచ్చేసి వెంకటేశ్వర్లు. మేము భవితశ్రీ చిట్ ఫండ్లో 5 లక్షల చిట్టీలు 2, 10 లక్షల చిట్టి 1 వేసాము. ఇది 2017లో వేసామండి. ఈ చిట్టి యొక్క టెన్యూర్ కూడా 2022 అయిపోయింది. అయిపోయి కూడా ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నాయి. అమౌంట్ ఇవ్వమని అడిగితే బ్రాంచీలు 80 బ్రాంచీలన్నీ మొత్తం క్లోజ్ చేసుకొని మెర్జీ చేసుకున్నారు. ఆ మెర్జీ చేసుకున్న బ్రాంచీలన్నీ హన్మకొండ బ్రాంచ్లో కలపడం జరిగింది. ఆడికి పోయినా కూడా ఆడ అన్ని బోర్డులు తిప్పేసి బ్రాంచీలన్నీ బోర్డులు తిప్పేశారు. మా పరిస్థితి యొక్క ఆందోళనకరంగా ఉంది. డబ్బుల కొరకు 2 సంవత్సరాలు అడిగిన కొద్దీ ఇయాలు ఇస్తాం, రేపు ఇస్తామని చెప్పి కాలయాపన 2 సంవత్సరాలు చేశారు. మొత్తం 80 బ్రాంచీలను కూడా మొత్తం 80 బ్రాంచీలను బోర్డు తిప్పేసి ఒకటే కాడ మెర్జీ చేసుకున్నారండి. మాకు రావాల్సిన 20 లక్షలు. దీనికి ఎండీగా తాటిపల్లి శ్రీనివాస గారు ఉన్నారు. మరి చైర్మన్గా వచ్చేసి మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు గారు కూడా ఉన్నారు. మేము రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఒక 15 రోజులు నిరాహార దీక్ష కూడా చేశామండి. అక్కడ కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదుడు కూడా లేరు. వీళ్ళు చిట్టీలు వేసిండ్రు, వీళ్ళ పాపాన వీళ్ళే పోతారు, వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పి ఒక్కరు కూడా ఫోన్ చేయలేదండి. మాకు డబ్బులు ఇప్పించే ప్రయత్నం కూడా చేయలేదండి. ఇలాంటి స్థిరచరాస్తులన్నీ చాలా కొనుక్కున్నారండి. ఇక్కడికి కూడా మేము చైర్మన్ గారి ఇంటికాడ ప్లస్ MD సార్ వాళ్ళ ఇంటికాడ నిరాహార దీక్ష చేయబట్టి ఇప్పటికి మళ్ళీ 10 రోజులు అవుతుందండి. ఇప్పటికి కూడా మాకు స్పందించి మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, మాకు ఎటువంటి అమౌంట్ కూడా ఇవ్వలేదు. మేము మారుమూల ప్రాంతాల నుంచి మేము చిట్టీలు వేయడం జరిగింది. మేము మధ్యతరగతి కుటుంబం వాళ్ళం. ఏదో ఒక అవసరానికి కూడబెట్టుకున్నామండి. ఒకటేసారి 50 నెలలు అయిపోయిన తర్వాత ఎత్తుకుందాం అనుకున్నామండి. ఆ ఎత్తుకుందాం అనేసరికి అదే మా పాలిట శాపంగా అయింది. మా పిల్లల్ని రోడ్డు మీద పడేసే ఉద్దేశం అయిపోయిందండి. ఈ విధంగా మా బతుకులు ఉన్నాయండి. మేము హాయిగా బతుకుదాం, ఫ్యూచర్ అవసరాల కొరకు దాచుకొని మంచి ఖర్చు చేసుకుందాం. ఫ్యూచర్ అవసరాల కొరకు హాస్పిటల్కు కానీ, పెళ్లిళ్ళకు కానీ, పిల్లల చదువుల కొరకు దాచుకుందాం అనుకున్న పైసలు కూడా మొత్తం తీసుకొని 2 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారండి. మీడియా ముఖంగా మీకు ఒకటే విన్నపం చేస్తున్నామండి. మీ ద్వారా కంపెనీ ప్రతినిధులకు కానివ్వండి, మా ప్రభుత్వానికి కానివ్వండి, మరి పోలీస్ డిపార్ట్మెంట్కు కానివ్వండి, మీ ద్వారా స్పందించి మాకు న్యాయం చేపియగలరని మా యొక్క మనవి. అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.